దత్తాత్రేయ గారు చెప్పింది ఏంటంటే, ఒకరుండగా వేరొకరు వచ్చారంటే జీవితమే నరకం అన్నాడు. నేను దానికి కొద్దిగా మనం డిఫరెంట్గా వచ్చాను. ఇద్దరి జీవనం విడగొట్టడమే నరకం అని. కలిసి ఉన్నాను విడగొడతారంటే ఈర్షతో కావచ్చు, అధికారం కోసం కావచ్చు, అవమానం కోసం ఎన్నో వస్తాయండి. మనం ఇక్కడ మనం మాట్లాడుకున్నా ఏం చేసినా పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకున్నప్పుడు మనకి ఏం జరగదు, ఎవ్రీథింగ్ స్వచ్ఛమే ఉంటుంది. అది పసితనం యొక్క లక్షణం. మా పిల్లల గురించి చెప్పారు కదా, ఒక శాంతారాం సినిమాలో కూడా చూశాను నేను. ఇద్దరు ప్రేమించుకున్నారు, బస్సు ఎక్కారు. అమ్మాయి పోయి కూర్చుంది. ఇతను పోవాలనుకుంటున్నాడు, ఇంకోటి వస్తే భరించలేడు, అతను అక్కడికి పోవాలి. ఇది శాంతారాం సినిమాలో నేను జాగ్రత్త. అంటే మేము అభినయము చేసేటప్పుడు భావంలోనికి పోవాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. అది చాలా కష్టమైంది. అభినయం చేయడం అనేది దేవానందం ఇంకా వేరే మన జీవితంలో కూడా ఎంతో అభినయం చేస్తుంటాము. కానీ అక్కడ జరుగుతుందంటే లిప్ మూమెంట్తో చేస్తాం, నాదనం చేయాలి. జీవిత సమస్యలే అటువంటి. మనం తిడతాం, సారీ చెప్పాం, తిట్టే అధికారం బట్టి తిట్టాం కాదు. ఆ ఆవేశంతో ఏదో మాత్రం అన్నా నేను అనవసరం తిట్టాను 10 మందిలో అని ఎంతమంది చెప్పుకుంటారు చెప్పాలి. అది ఈగో ప్రాబ్లం. భార్యాభర్తలు కూడా వచ్చి ఈగో ప్రాబ్లం ఇదే. నువ్వెంత ఇంత డబ్బులు ఇద్దరు సంపాదిస్తారు. ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇద్దరు సంపాదన వల్లనే వస్తున్నాయి. ఒక్క సంపాదన వల్ల ఏం కాదు, హాయిగా ఉంటారు. భార్య సంపాదించిన మావాళ్ళు చాలా హాయిగా ఉంటారు. ఇద్దరు సంపాదించారనుకో ఆరాధన దగ్గర వస్తుంది. మా అమ్మ వాళ్ళు వచ్చారు, నువ్వు భోజనం పెట్టలేదు, కాఫీ లేదు. మా వాళ్ళు వచ్చారు, నువ్వు ఇచ్చేది. ఇవన్నీ నిత్య సమస్యలే. అయితే ఈ సమస్యను అందంగా చెప్పాలన్నప్పుడు తాను అనుభవించి భాషలో కొత్తదనం తీసుకొచ్చినప్పుడు అందరూ హాయిగా సారు. మన హరిగారు ఎన్ని బొమ్మలు వేశాడు? 250 బొమ్మలు, 2500 బొమ్మలు వేశాడు ఆయన. ఆమె సహకారంతో లేదా అసలు ఆయన అన్నీ మర్చిపోతాడు, టక్ 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 చేస్తాడు. వాళ్ళిద్దరూ చేయబట్టి నేను నేర్చుకున్నది ఎక్కువ. హరిగారు ఆయన కూర్చోబట్టలేదు, వాళ్ళు ఎన్నో పనులు ఉన్నాయి, మిస్ అయ్యాను, అయ్యో వాళ్ళు వచ్చారు అని మనకు సమర్పించి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ వచ్చిన నుండి ఆయన ఒక్క వేయలేదు. అదే నిన్న మేము మాట్లాడుకుంటూ కూడా అది, అయ్యో సార్ ఇన్ని వేసాడు, ఇంకా వట్టిన ఈ వారం 10 రోజులు వట్టిన ఉండిపోయాడు కదా. ఆయన టైం కాస్ట్ కదా, డబ్బు కాదు. వర్క్ చేసామని ఇంతమంది వచ్చి ఎంత బాగా చేసాము అనే ఒక్క మాట గురించి ఎన్ని 100 గంటలు వేస్ట్ చేసి ఉంటాడు. నడుము మనం ఒక అరగంట మన వాళ్ళు ఏదో ఇచ్చారు, రేడియో కావాలి కానీ నేను 8 గంటలు కూర్చొని రాసేసాను. నేను రెడీగా ఉంది. వారం 10 రోజులు నేను కనబడలేదు, టైం లేదు సార్. మేడం కొద్దిగా నాకు వేరే పర్సనల్ పని. ఇది ఎందుకంటున్నానంటే మేడం పని తీసుకొని టికెట్ క్యాన్సిల్ చేసేసి మా ఇద్దరికి ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ అంటే ఎలాంటి ఏం కాదులేండి, బోడీ టికెట్ మీద నేను ఎల్లుండి పోతాను. నేను ఎందుకంటున్నానంటే వాళ్ళిద్దరు పరిచయం నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళిద్దరు పరిచయం డిగ్రీ. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆత్మీయత అంటే అరే ఆ రోజుల్లో మనం ఎట్లా ఉన్నాం, ఈ రోజు 9th క్లాస్ చదివేటప్పుడు ఈయన డిగ్రీ ఫైనల్ మా ఇంటి దగ్గరే ఉండేవాడు ఎప్పుడు. అది ఎందుకంటే అది లస్ట్ అనమాట. లస్ట్కు లవ్కు డిఫరెంట్. నన్ను కాదు లవ్ చేసింది అక్కని. మనం అనుకుంటాం, మనం అనుకున్నాయన్నీ కావు, కానీ అనుకున్నప్పుడు ఆనందపడతాం. స్నేహం అనేది అంత గొప్పది. ఆ స్నేహాన్ని అందుగురించే స్నేహం అనేది ఒత్తిడి చేయకూడదు. వస్తే దాన్ని పాపం టైం దొరకలేదో అనుకో, ఎందుకు రాలేదు, నీకు అహంకారం ఎక్కువ, ఇంత దూరం వస్తాను, డబ్బులు ఖర్చు అవుతున్నారు. ఇది డబ్బులు కొనే క్వశ్చన్ కదా. ఈరోజు కుక్కలు కొడితే డబ్బులు పడుతున్నాయి, ఏంటి నాకు పట్టలేదా అనుకోవచ్చు. కానీ ఆ టైం ఇంకా రాలేదు. లెట్ us వెయిట్ టైం. ఆ టైం కోసం వెయిట్ చేసిన ఆటోమేటిక్ మీకు అప్పుడు డబ్బుల గురించి కాదు, అనంతమైన కీర్తి వచ్చి పడిపోతుంది. ఆ కీర్తి ఊరికే రాదు, కష్టపడితే లేదు. నో ఛాన్స్. హార్డ్ వర్క్ లేని అనుకోలేదు ఏది. మనం ఇవాళ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే 8 చాలా దూరం